శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయం. ప్రస్తావన. గయా యాత్ర 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము. ప్రస్తావన. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్త్యందుంచుకొనుట మిగుల పావనము. కర్మ బంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకం ఉంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కనపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరం నుండి కానీ ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగలించుకొనెదవు. నీవెక్కడనున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారంచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించదవు. అంతరికముగను అదృశ్యముగను ఆటంతయు నాడెదవు, కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదవు. నీవే పనులన్నీ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీ చేయని వాలే నటించదవు. నీ జీవితమునెవరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామంనే జపించవలను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జ్ఞప్తించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసదము. ఇది గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనస్సు నిశ్చలము శాంతమునగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనేయుండి ఇంటి వద్దను కానీ దూరదేశంన కానీ వానిని వెంబడించుచుండును. భక్తుడి తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపంన ఉండెను. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణ. గయా యాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో నిశ్చయించను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో నిశ్చయించుకొను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చందోర్కరులిద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామను తమ ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివి. తామే స్వయముగా రావాల్సిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకుని పోవలసిందనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయాలో కలిసేదనని చెప్పి ఈ మాటలు గుర్తించుకొనవలను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించు. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూర్, గ్వాలియరు పోవ నిశ్చయించను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవలననుకునను. అప్పా కోతయ్య అతని వెంట పోవ నిశ్చయించను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయల ఖర్చుల నిమిత్తము కానుకగా నిచ్చను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చందోర్కరు శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జటారు 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళాను.
అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగింది. అచ్చట నుండి శ్యామ అయోధ్యకు పోయాను. అచ్చట జటారు మేనేజర్ శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసింది. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడి నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగ్ కలదని విని కొంచెము చికాకు పడేది. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసి ఉదయమే గయ పండా వచ్చి ఇట్లను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడు. అచ్చట ప్లేవు కలదా అని శ్యామ ప్రశ్నించను. లేదని పండా జవాబిచ్చను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనని. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందింది. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేసింది. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండింది. దీనిని చూచే శ్యామ మైమర్చెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అను బాబా పలుకులను గప్తి తెచ్చుకున్నాను. కండ్ల నీరు కమ్మెను. శరీరము గగ్గురు పొడిచెను. గొంతు కార్చుకొని పోయాను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను. ఆ పట్టణంలో పేగు జాడ్యము కలదనియు భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకొనను. పండాను బాబా పటం ఎక్కడ నువ్వు తెచ్చితివని శ్యామ అడిగాను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను పునే తాంబేలును కలరనియు వారు గయాకు పోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం 12 ఏండ్ల క్రిందట చేసి తిననియు చెప్పాను. సిరిడిలో శ్యామ ఇంటిలో వేలాడుతున్న బాబా పటంను చూచి దాని నిమ్మని కోరి తిననియు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చినని చెప్పాను. శ్యామ పూర్వము జరిగినదంతే జ్ఞప్తి తెచ్చుకొను. పూర్వము తనకు పటము ఇచ్చిన శ్యామయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించాను. వారి ఇరువురు ప్రేమానురాగములను అనుభవించి అమితానందము పొందారు. శ్యామకు పండా చక్కని రాజలాంఛనంలో తోడి స్వాగతం ఇచ్చాను. పండా ధనవంతుడు. అతడు ఒక పల్లకిలో కూర్చుండి శ్యామను ఏనుగు పైన కూర్చుండబెట్టి ఊరేగించాను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చాను. ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములైనవి. బాబాకు తన భక్తులందు కల ప్రేమ అమితమనియు తెలుచున్నది. ఇదియే కాక వారి జంతువులందుకు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వానిలో ఒకరుగా భావించేది వారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించు. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లేండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వారిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వారిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయినని వారు అనుకున్నారు. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 కానీ 3 కానీ 4 కానీ రూపాయలకు కొనవచ్చును. 2 మేకలను 8 రూపాయలకు హెచ్చు కాదండి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా నూరుకొనెను. శ్యామ తాత్య కొట్టే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు కాని కుటుంబం కాని లేకుండుట చేత నేను ధనము నిల్వ చెయ్యరాదు అనేది. మరియు బాబా తన ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతం ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ తాత్య, మీరీ బేరంలో నేను మోసపోయి తినని అనుకొనుచున్నారు. అట్లు కాదు, వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా జతకాండ్రగా నుండేటివారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులేరు. పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని చంపి వాని ద్రవ్యంను అపహరించనించెను. తమ సోదరత్వను మరిచి వారిద్దరు కలహించిరి. అన్న తమ్ముని చంపుట పెక్కు పన్ను గడలను పన్నెను. కానీ నిష్ప్రయోజనములయ్యను. 2 బద్ద వైరులేరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టాను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. 2 అదే స్థలంలో చచ్చిపడి వారి కర్మఫలంచే మేకలుగా పుట్టిరి. నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటేని వారి అందు కనికరించి
వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగజేసి ఓదార్చవలెనని అనుకొంటిని. అందుచేత ఇంత ద్రవ్యంను వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వారి యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. అడుగడుగున ఆదుకొని ఆత్మీయునికి శరణం, ఇహ పరముల నేలే సాయికి శరణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శరణం, సదా నింబ వృక్షస్య మూలాదివాస శరణం. అడుగడుగున ఆదుకొని ఆత్మీయునికే శరణం, ఇహ పరముల నేలే సాయికి శరణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శరణం, సదా నింబ వృక్షస్య మూలాదివాస శరణం. నింబ వృక్షపు నీడల ధ్యానమగ్నుడైన బాలునికి శరణం, బండరాయి ఆసనముగా ఆసీనుడైన సాయికి శరణం. నింబ వృక్షపు నీడల ధ్యానమగ్నుడైన బాలునికి శరణం, బండరాయి ఆసనముగా ఆసీనుడైన సాయికి శరణం. అడుగడుగున ఆదుకొని ఆత్మీయునికే శరణం, ఇహ పరముల నేలే సాయికి శరణం.